బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండిగో విమాన సర్వీసులో 3 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రంగులోకి దిగిన పౌర విమానయాన శాఖ డీజీసీఏలు ఇండిగో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇండిగో నిత్యం దాదాపు 2300 విమాన సర్వీసులు నడుపుతోంది. సమయపాలనను తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్వహణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టుల్లో కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సంయుక్త వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లుగా తెలిపింది. ఇక ఇండిగో సర్వీసులు రద్దు గణనీయంగా పెరుగుతుందని నిత్యం దాదాపు 170 నుంచి 200 విమానాలు రద్దవుతున్నట్లు జీడీసీఏ పేర్కొంది. తాజా పరిణామాలపైన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందిస్తూ ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడమేనని అన్నారు. తద్వారా సర్వీసుల సమయాన్ని పూర్వస్థితికి తీసుకొస్తామన్నారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని తెలిపారు. సాంకేతిక సమస్యలు, షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీజీసీఏ నిర్దేశించిన కొత్త నియమాల వంటివి అందుకు కారణమని స్పష్టం చేశారు.